బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్కి స్వాగతం సుస్వాగతం. T20 వరల్డ్ కప్ మొదటి వీక్ అయిపోయింది. చాలా ఆసక్తికరమైన మ్యాచెస్ అయ్యాయి. ఇటలీ ఫస్ట్ విన్ అయ్యారు వరల్డ్ కప్ హిస్టరీలో, అది కూడా నేపాల్ మీద. వాళ్ళు ఇంగ్లాండ్ని ఆల్మోస్ట్ ఓడించేశారు, జస్ట్ 4 runsతో ఓడిపోయారు. సో ఇటలీకి అది పెద్ద విన్ అని చెప్పాలి. నేపాల్ కూడా ఆల్మోస్ట్ పెద్ద టీం లాగే ఇంగ్లాండ్ పోటీ ఇచ్చారు, కానీ కన్సిస్టెంట్గా కొనసాగించలేకపోయారు, ఇటలీతో ఓడిపోయారు. ఇంకా ఈ వీక్లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా అని చెప్పాలి. అది అలా బాక్సింగ్ మ్యాచ్ లా ఒక పంచిస్తూ ఇంకొకరు పంచిస్తూ అలా లాస్ట్ వరకు వెళ్ళింది. కానీ సౌత్ ఆఫ్రికా ఆఖరికి గెలిచారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ చాలా మంచి ఫైట్ ఇచ్చారు. ఆ మ్యాచ్ చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇంకా జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించడం మరో అప్సెట్. స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్స్లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు అసలు జింబాబ్వేని ఓడించలేదంట. అది చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్. అది క్రికెట్లో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఉంటాయి. అన్నిటికంటే బిగ్ న్యూస్ ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో జరగడం. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రెంగ్త్ మొత్తం పాకిస్తాన్కి తెలుసు. పాకిస్తానే ఇంకా కొంచెం అన్నోన్ క్వాంటిటీగా ఉంది ఇప్పుడు. వాళ్ళ ఓపెనర్స్ అని, ఇంకా మిస్టరీ స్పిన్నర్ తారీఖ్ అని, వాళ్ళు క్లిక్ అయితే మ్యాచ్ చాలా క్లోజ్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఇండియా ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ టాక్టిక్ ఏమైనా త్రో చేస్తే తప్ప అంత ఈజీగా గెలవలేరని నా అభిప్రాయం. ఇండియాకి మంచి శుభసూచకం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉండడం. ఇంకా కుల్దీప్ని ఆడిస్తారా లేదా అనేది నాకు డౌట్గా ఉంది, కానీ కుల్దీప్ ఎప్పుడు పాకిస్తాన్ మీద చాలా బాగా ఆడతాడు. మరి కుల్దీప్ ఆడించాలంటే శివం దూబేని కానీ రింకు సింగ్ కానీ కూర్చోపెట్టాలి. వాళ్ళిద్దరిలో ఎవరిని కూర్చోపెడతారు చూడాలి. నా ఫీలింగ్ ఏంటంటే రింకు సింగ్ని కూర్చోపెడతారేమో నా ఫీలింగ్, ఎందుకంటే శివం దూబే మీద కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది వీళ్ళకి. మిగతా లైనప్ అంతా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ కూడా ఫిట్గా అయితే ఆడతాడని అనుకుంటున్నాను సంజు శాంసన్ ప్లేస్లో. ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడాలి. ఫ్యాన్స్కి అయితే మాత్రం మరో మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే రివ్యూ పాడ్కాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.